'మిరాయ్' చాలా ఇంట్రెస్టింగ్ ఉందండి. ఫస్ట్ టీజర్ వచ్చినప్పటి నుంచి కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. మన వైబ్ పాట కూడా చాలా బాగా ప్రజల్లోకెళ్ళింది. అభిమానులైతే చాలా బాగా గట్టిగా ఆదరిస్తున్నారు. ప్రస్తుతానికైతే మనకి పరిచయం లేని పేరు ఈ హీరో. తెలిసిందే 'హనుమాన్' తోటి ఎంత పెద్ద హిట్ కొట్టాడో ఈ హీరో. దాని ముందు చూసుకుంటే దాని పేరేంది? టక్కన గుర్తు రావట్లేదు. దాని ముందు కూడా ఒక మంచి హిట్ ఉంది. ఆ సినిమా కూడా బావుంటుంది. ఓవరాల్‌గా అయితే ఒక మంచి సినిమాతోటైతే మళ్ళీ వచ్చాడండి. ఒక మంచి స్టోరీతోటి వస్తా ఉన్నాడు. ఇక్కడ చూసుకుంటే 'బ్లాక్ స్క్వాడ్‌గా' 'మంచు మనోజ్' కనిపిస్తా ఉన్నాడు. వాళ్ళిద్దరి మధ్య క్లాష్ కూడా కనిపిస్తా ఉంది. అలానే 'రామబాణమే' నాకు తెలిసి ఒక ఆయుధంగా అతని దగ్గరికొచ్చినట్టయితే కనిపిస్తా ఉంది. మరి అతని దగ్గర ఉన్న కర్ర చూస్తే మనకైతే ఇలా రాముని కూడా ఇంక్లూడ్ చేశారు. ట్రైలర్ క్లైమాక్స్‌లో అదే మొత్తం ట్రైలర్ ఎండింగ్‌లో చూసుకుంటే మీకు ఒక మంచి వైబ్ తోటైతే, ఒక మంచి మ్యూజిక్ తోటైతే ఎండ్ అయింది. అక్కడ హనుమాన్, ఇక్కడ రాముడితోటైతే ఒక మంచి థీమ్ తోటైతే ఎండ్ అయింది. ఎక్స్ట్రార్డినరీగా ఉంది. ట్రైలర్ చూసుకుంటే మీకు అసలకి విజువల్స్ చూడాలండి. అసలకి ఇంగ సిగ్గు సిగ్గు తెచ్చుకోవాల్సి ఉంటుంది కొన్ని కొన్ని సినిమాలు చూసిన తర్వాత మనం. ఎందుకంటే 'మిరాయి' ట్రైలర్ చూసిన తర్వాత విజువల్స్ ఎంత బాగున్నాయండి. ఎక్స్ట్రార్డినరీ ఉన్నాయండి. మైండ్ బ్లోయింగ్ ఉన్నాయి. అదే చెప్తుండే కొంచెం నిదానంగా డబ్బుల్ని జాగ్రత్తగా ఖర్చు పెట్టి, జాగ్రత్తగా దగ్గరుండి విజువల్ ఎఫెక్ట్స్‌ని దగ్గరుండి చేయించుకుంటే 'మిరాయి' ఎగ్జాంపుల్ అండి. ఒక చిన్న హీరో 'తేజ సజ్జా' అనే వ్యక్తి చిన్న హీరో. మరి అతను అంత విజువల్ వండర్‌గా ఆ రోజు 'హనుమాన్' అంటే మనం అతని డైరెక్టర్‌కి ఇద్దామనుకోండి. ఈరోజు 'మిరాయి' చూసుకుంటే మీకు ఎంత బాగుందో చూడండి. ప్రతి షాటు విజువల్స్‌కి ఫీస్ట్‌లాగా కనిపిస్తుంది మీకు. మనం చూసుకుంటే 'హరిహర వీరమల్లు' ఎందుకు దెబ్బ కొట్టింది చూసాం. విజువల్స్ వల్లనే. స్టోరీ కథ అంతా బాగున్నప్పటికీ విజువల్స్ బాగలేదు. లేకుంటే ఏంటి ఆ సీన్స్ అని అక్కడ కొంచెం జనాలు విరక్తి చెంది చూడడం మానేశారు గానీ, అదే విజువల్స్ బాగుంటే వేరేలాగా చూసిండేవాళ్ళు ఆ సినిమాని. కాబట్టి ఇక్కడ చూసుకుంటే 'మిరాయిలో' ఎక్స్ట్రార్డినరీ విజువల్స్ కనపడుతున్నాయండి. ఫెంటాస్టిక్ ఉంది. అసలకి మెస్మరైజ్ చేశాను. నేనసలు ఊహించలేదు. అసలకి ఏంట్రా ఇంత ఎంత డబ్బులు ఖర్చు పెట్టావు? 200,00,00,000 ఖర్చు పెట్టారన్నట్టుగా అనిపించింది. నాకు తెలిసి ఈ సినిమా బడ్జెట్ కూడా నాకు తెలిసి 'పవన్ కళ్యాణ్' రెమ్యునేషన్ అంతే. 'రామ్ చరణ్' రెమ్యునేషన్ కన్నా తక్కువే ఉండొచ్చు. అంత తక్కువ బడ్జెట్‌లో ఈ సినిమా అయిపోయి ఉంటది. మరి చూద్దాం ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్‌లో జపాన్‌లో కూడా రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా కూడా మంచి కలెక్షన్‌లయితే రావచ్చు. 'హనుమాన్' తోటి కొంచెం హిందీ సర్కిల్‌లో కూడా మంచి పేరొచ్చింది కాబట్టి, ఈ ట్రైలర్ ఇంపాక్ట్ ఖచ్చితంగా వాళ్ళ పైన కూడా ఉంటుంది. ఇది సెప్టెంబర్ 12 తారీఖు రాబోతుంది. యాక్చువల్‌గా 5 తారీఖు అన్నారు. మరి కొన్ని కారణాల వల్ల పోస్ట్ పోన్ అయింది. సెప్టెంబర్ 12 తారీఖు అయితే రిలీజ్ కాబోతుంది ఈ సినిమా. నేనైతే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నానండి. డే 1 చూడటానికి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్న సినిమా రేట్ కూడా నాకు తెలిసి పెద్దగా ఉండొచ్చు. ఫ్యామిలీతోటి ఎళ్లి చూడొచ్చు ఈ సినిమా మరి. చూద్దాం మరి. ఒక మంచి యోధా క్యారెక్టర్ 'బ్లాక్ స్క్వాడ్‌గా' మనకి మనోజ్ కనిపిస్తున్నాడు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ప్రస్తుతానికైతే ఒక మంచి ట్రైలర్ అయితే చూసాను చాలా రోజుల తర్వాత. మంచి విజువల్ వండర్‌గా.